నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఎడల మీలో పేదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 23 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. దేశ విదేశాలు మన పిల్లలందరికీ కూడా దీవెన కలుగునుగాక. ఆమేన్. నా ప్రార్థన, నా ఆశ, పరలోకనేస్తములో దేవుణ్ణి ఎరిగిన ఏ బిడ్డ పేదవాడుగా, కనీసం మిడిల్ క్లాస్ పీపుల్ అన్నట్టుగా కూడా ఉండకూడదు. ఎస్, దేవుడు చెప్తున్నారు, నిన్ను పైన పెడతా కింద పెట్టనని. మీలో అసలు పేదరికం ఉంచని అంటున్నాడు. మొదట రక్షణ పొందిన బిడ్డ పరిశుద్ధంగా జీవిస్తున్న బిడ్డ విశ్వాసంలో బలపడు. దేవుని వాగ్దానాల వాక్యాలు ఎత్తిపెట్టి ప్రార్థించు. లేని వాటిని ఉన్నట్టుగా చూడు. పేదరికంలో కాకుండా దేవుడు నిన్ను సమృద్ధి ఇచ్చినట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చూడు. పేదరికం అనేది పరలోకనేస్తులకు కనిపించకూడదు. అనేక జనములు నువ్వు అప్పిస్తావు, అనేక జనమును ఏలుతావు, వారిని ఏలరన్నాడు. ఇది యేసు నామములో మనలో ప్రతి ఒక్కరిలో ఇది నెరవేర్పు జరుగునుగాక. ఆమేన్. ఇటు రక్షణ, నిత్య జీవాన్ని గట్టిగా పట్టుకుందాం, ఈ వాగ్దానాన్ని కూడా గట్టిగా పట్టుకుందాం. యాకోబు ఈ రీతిగా జంగి చాలుచోవల్లో నుంచి లేని వాటిని ఉన్నట్టుగా ఎలా చూశాడో, అబ్రహాము నక్షత్రాల్లోంచి ఏ రీతిగా అంతమంది తన సంతానం పుట్టినట్టుగా పిల్లలు లేని సమయంలో ఎలా చూసి విశ్వాసంలో బలపడి అద్భుతాలు చూశాడో, ఆ రీతిగా ఆత్మీయతలో అభివృద్ధి పొందుదాం. ఆర్థికంగా కూడా దరిద్రం అనేది, లేమి అనేది మన కళ్ళకు కనిపించుకోకుండా మన బిడ్డలకి దేవుడు, ఆయన నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లైన పరుడ చేస్తాడు, నా గిన్నె నిండి పొరుచుందనే సాక్ష్యం ప్రతి ఒక్కరు ఇచ్చుదురుగాక. బలంగా ప్రేర్ చేయండి. ఈ విషయాన్ని పట్టుదల కట్టి ప్రేర్ చేయండి. మీ ఫ్యామిలీ ప్రేయర్స్లో కూడా ఎత్తిపెట్టి ప్రేర్ చేయండి. బిడ్డలు ఫీజులు కట్టుకోవడానికి స్తోమతలు లేక, ఇంటి రెంట్ కట్టుకోవడం స్తోమతలు లేక, ఛార్జీలకి మనీ లేక ఇబ్బందులు పడటం లేదు. మనీ ఉన్నవాడు పరలోకనేస్తంలో ఇంకా ధనవంతుడు అవ్వాలా. ఎస్, పేదవాడు ఐశ్వర్యవంతుడు కాబడాలా. ఇటు ఆత్మీయత అనే ఐశ్వర్యం కలిగి ఉండాలా. నిత్య జీవన వారసులు అవ్వాలా. ఇక్కడ కూడా సమృద్ధిని చూడాలి. నిరుద్యోగి ఉండకూడదు, మంచి ఉద్యోగాలు రావాలా. ప్రభు చిత్తం మీద వచ్చే ఆదివారం ప్రాపర్టీకి సండే మిస్ చేసుకోవద్దు. ఆశ్చర్యకరాలు చేసేవాడు. స్తుతులు దీవించు నాయనా. మీలో పేదలు ఉండనే ఉన్నావు, పేదరికాన్ని కొట్టేస్తున్నావు, ప్రతి ఒక్కరికి సమృద్ధి ఇస్తానంటున్నావు, అప్పిస్తారు తప్ప అప్పు చేయరంటున్నావు. ఎంతోమంది అప్పుల్లో ఉన్నారు బిడ్డలు. అది చిన్న అప్పు కావచ్చు, పెద్ద అప్పు కావచ్చు, ఇంటి లోను కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నీ తీరిపోవాలి, సమృద్ధి మిగలాలి, దీవెనలు ఉండాలా, మా గిన్నెలు నిండి పొల్లిపారాలి. ఇటు ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి, సమృద్ధిని ఇవ్వండి. కోర్టు కేసు, పోలీస్ కేసులు, మెడికల్ ఖర్చులు, ఇవన్నీ వేస్ట్ ఖర్చుని కొట్టివేసి చీకటి తొలగించి సమృద్ధిగా ఆశీర్వదించి కృపాక్షేమాలు దయచేయండి. జాబ్స్ ఇవ్వండి, యాక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి. ఆయన అప్పులు తీరిపోవాలా, సమృద్ధిని చూడాలి, సమృద్ధిని చూడాలి, చీకటి తొలగిపోవాలా, పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమంగా ఉండాలి, తల్లి బిడ్డ సేపుకు ఉండాలి, సుఖప్రసవాన్ని పొందాలి. అద్భుత రీతిలో కృప తిరగండి. విద్యార్థులను దీవించండి. కాలేజీ, స్కూల్స్ రాకపోకల క్షేమాన్ని యాక్షన్స్ అవాయిడ్ చేయండి. ఆయన టాపర్స్ అవ్వాలి, అన్నిట్లు దీవించబడాలా. ప్రతి సమస్యను మేము వెళ్ళాలా, ఏది మమ్మల్ని వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరు నా మేము రూల్ చేయాలా. ఏ సమస్య మమ్మల్ని రూల్ చేయకూడదు. బలహీనుడు, భక్తులు ఎవరు మమ్మల్ని రూల్ చేయకూడదు. అధికారం ఇవ్వండి. అభిషేకంతో గొప్ప కార్యాలు. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప క్షేమ సమాధానం జయమినివ్వండి. సీజనల్ ఫీవర్స్ను గద్దిస్తూ మీరు గద్దించండి. ప్రతి దీర్ఘకాల వ్యాధులు కానీ నాయన మరణకర వ్యాధులు గద్దిస్తూ మీరు గద్దించి విడుదల ఇవ్వండి. జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనలో పేదరికాన్ని దేవుడు కొట్టేసిన గాక. యేసు నామములో ఆమేన్.